ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెజెంట్ మనం పవిత్ర జయరాం గారి హస్బెండ్ దగ్గర ఉన్నాం అనమాట. సో తెలుగులో రకరకాల న్యూస్లు వింటున్నాం. అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ హస్బెండ్ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రాంగ్ పిల్లర్ అని పిల్లలు చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది అసలు సిచ్యువేషన్ ఏంటనేది కూడా. అండ్ ఆయనతో మాట్లాడదాం. తనతో ఉన్న తన బాండింగ్ ఎలా ఉంటుందో తన మాటలోనే తెలుసుకుందాం. ఎందుకంటే కన్నడలోనే మాట్లాడగలరు ఆయన. సో కన్నడకి కొంచెం తెలుగు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారని. సో అర్థం చేసుకోకపోతే తెలుగులో మళ్ళీ కూడా వాళ్ళ పాప కూడా చెప్తారు. సో అంకుల్ ಹೇಗಿದ್ದೀರಿ? ಚೆನ್ನಾಗಿದೆ. సో నిజంగా పవిత్ర గారు చనిపోవటం నిజంగా చాలా బాధ అనిపించింది. యాజ్ ఏ హస్బెండ్గా మీకు ఎలా ఎలా దాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నారు? ಏನು ಮಾಡ್ತೀರಾ, ಬಂದ ಕಷ್ಟ ಅನುಭವಿಸ್ಬೇಕಲ್ಲ, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ವಿಧಿ ಆಟ. ಅವರು ನಾವು ಚೆನ್ನಾಗೇ ಇದ್ವಿ. ಅವ್ರ ಮಧ್ಯೆ ನಮ್ಮ ಮಧ್ಯೆ ಏನಿಲ್ಲ, ಚೆನ್ನಾಗೇ ಇದ್ವಿ. ఇద్దరి మధ్య బాగుంటుంది బాండింగ్. ಚೆನ್ನಾಗೇ ಇತ್ತು ಬಾಂಡಿಂಗ್. ఈ న్యూస్ లో వచ్చేదంతా ಎಲ್ಲ ಸುಳ್ಳು. కొంచెం బాధ అనిపించిందా న్యూస్ లో వినేటప్పుడు? ನೋವಾಯ್ತು. ಏನು ಮಾಡ್ತೀರಾ ಹೇಳಿ, ನೋವಾಯ್ತು, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. నిజంగా చాలా న్యూస్ విన్నాం కదమ్మా, డైవర్స్ అయిపోయిందని, టార్చర్ పెట్టారని. అండ్ పిల్లలు కూడా చాలా టార్చర్ పెట్టినారు. హస్బెండ్ అండ్ ఆమె అత్తయ్య కూడా చాలా టార్చర్ పెట్టారు. ఏమేమో న్యూస్ వచ్చింది. అది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇల్లుది అది రినోవేషన్ అదన్నీ వర్క్ ఉండే. సో మనం అంత లైక్ ఫోన్స్ అదన్నీ సోషల్ మీడియాకి అంత లైక్ కాన్సన్ట్రేషన్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడు మన రిలేటివ్స్ చాలా మంది మనకి కాల్ చేసి ఇలా వస్తుంది, యూట్యూబ్లో ఇలా వీడియోస్ వచ్చింది, మనం చూసినాము, ఇది నిజమా, నువ్వు అంత టార్చర్ లైక్ పెట్టినావా ఆమెకి, ఎందుకు అని వాళ్ళు మనకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంటే లైక్ ఎస్పెషల్లీ హీ వాజ్ సో హార్ట్ బ్రోకెన్. అంటే లైక్ అంత ప్రేమ ఉండే, అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు లైక్ ఎవరైనా వచ్చి నువ్వు అలా చేసినావు అంట, నిజమా, ఎందుకు ఇలా చేసినావని క్వశ్చన్ అడిగితే లైక్ ఎంత బాధ అవుతుందో. దానికి నా ఎక్కువ నా నాన్నకి చాలా అంటే లైక్ హీ ఫెల్ ఆఫ్, అంటే లైక్ అది హార్ట్ పెయిన్ వచ్చేసింది నా నాన్నకి అది న్యూస్ విన్నాగానే. చాలా కష్టం అయింది. అంకుల్ అంత ప్రేమిస్తున్నారు, చిన్న ఏజ్ లోనే చనిపోయారు. ఆమె ಡೆಡ್ ಬಾಡಿ ಇಂಟಿಗೆ ರಾಗಾನೆ ఆయన ಫೀಲಿಂಗ್ ఏంటಮ್ಮ? అంటే మామూలు ಇವಾಗ ಮಮ್ಮಿಗೆ ಹಂಗಾಯ್ತು ಅಂತ ನ್ಯೂಸ್ ಗೊತ್ತಾಗೋದಕ್ಕೆ ಒಂದು ರಿಯಾಕ್ಷನ್ ಹೆಂಗಿತ್ತು, ನಿಮ್ಗೆ ಹೆಂಗೆ ಫೀಲ್ ಆಗಿದೆ? ಮಮ್ಮಿಗೆ ಹಂಗೆ ಆದ ತಕ್ಷಣ ನನಗೆ ಏನು ಮಾಡಬೇಕು, ಏನು ಬಿಡಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋದೇ ನನಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ನೈಟೇ ಇಲ್ಲಿಂದ ನಾವು ಹಳ್ಳಿಯಿಂದ ಗಾಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಮೆಹಬೂಬ್ ನಗರ ಅಂತ ಅಲ್ಲಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದ ಪ್ಲೇಸ್ಗೆ ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ವಿ. ಡೈರೆಕ್ಟ್ ಪ್ಲೇಸ್ಗೆ ಹೋದ್ವಿ. ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಲ್ಲ ಟಿ ವಿ ಧಾರಾವಾಹಿಯವರು, ಟಿ ವಿ ಆ್ಯಂಕರು ಅವರೆಲ್ಲ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಮಾಡಿಸಿ ಎಲ್ಲ ಆಂಬುಲೆನ್ಸ್ಗೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿಸಿ ಇದು ಮಾಡಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ನೋಡಿದ ತಕ್ಷಣ ಸಾಕಾಯ್ತು, ದುಃಖ, ಏನು ಮಾಡಬೇಕು, ಮೈಂಡ್ ಎಲ್ಲ ಬ್ಲ್ಯಾಕ್ ಆಗುತ್ತೆ. ಏನು ಮಾಡಬೇಕು ಏನು ಗೊತ್ತಾಯ್ತು. సో అంత లవ్ ఆమంటే ఆయనకి. అంకుల్ ఇప్పుడు టీవీలో చాలా వరకు డైవర్స్ అయిపోయిన న్యూస్ వచ్చింది కదా? సుళ్ళు అವೆಲ್ಲ. బాధపడ్డారా? బాగా ఎమోషనల్ అయిపోయారా? ನೋವು ಆಯ್ತು. ಏನು ಮಾಡ್ತೀರಾ, ನಮ್ಮ ಜೊತೆಲೇ ಇದ್ದಾರೆ, ಬರ್ತಿದ್ರು ಹೋಗ್ತಿದ್ರು, ಜೊತೆಲೇ ಇದ್ವಿ, ಎಲ್ಲ ಸುಳ್ಳು. ఈ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? హస్బెండ్ వైఫ్ బాండింగ్ ಚೆನ್ನಾಗಿತ್ತು. బాగుంటుంది. సోషల్ ఫ్రెండ్స్ టైప్. ఓకే. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్స్ టైప్ ఇది. కానీ తనకి ఇండస్ట్రీ అంటే ఇష్టం కదా, మీకు ఇష్టమేనా? ಇಷ್ಟ ಆಯ್ತು. ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಹೆಸರು ಮಾಡಲಿ, ಮಕ್ಕಳುಗಳಿಗೆ ಎಜುಕೇಶನ್ ಮಾಡಿ
ಅವ್ರನ್ನ ಒಂದು ಉನ್ನತ ಒಂದು ಅಪ್ಪು ಮಕ್ಕಳುಗಳನ್ನ ಮೇಲೆ ತಗೊಂಡೋಗಿ ಆಶಾ உங்களுக்கு ಆಸೆ ಇದ್ರು, ಮಾಡ್ತಿದ್ರು. ಮಕ್ಕಳಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಓದಿಸ್ತಾ ಇದ್ರು, ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಇದು நீங்க என்ன வேலை பண்ணிட்டு இருக்க அங்கிள்? ನಮ್ದು వ్యవసాయ కంప్లీట్ వ్యవసాయం. వ్యవసాయం. పల్లవి అమ్మ కూడా చేస్తుందమ్మా ఇంత ముందు వ్యవసాయం? అమ్మ కూడా చేసేదా అప్పుడు? అంటే బిఫోర్ ఇండస్ట్రీ రాకుండా ముందు షూస్ కి ఓ అమ్మ, ఓ సూపర్. ఇంత ముందు పవిత్ర గారు వ్యవసాయం చేసేవాళ్ళంట. ఇక్కడ ఏమి వేస్తారమ్మా ఇక్కడ? భತ್ತ, రాగి, కబ్బు, షుగర్ కేన్, అది రైస్ వస్తుంది, వరి, అది అన్ని చేశారు. ఓకే. ఇన్ని ఇయర్స్ అయింది కదా మ్యారేజ్ అయిపోయి, బాగా తనతో గుర్తున్న మెమరబుల్ మూమెంట్స్ உங்களுக்கு? ಮೆಮೊರಿಯಲ್ ಮೆಮೊರಿ, ಡೈಲಿ ಮೆಮೊರಿ. அப்படி ಒಂದು ದಿನ ಮೆಮೊರಿ ಇಲ್ಲ, ಡೈಲಿ ಮೆಮೊರಿ. உங்களுக்கு கூட எப்படி இருக்காரு அவங்க? நல்லா பாசமா இருக்காரா? ಚೆನ್ನಾಗಿದ್ರು. ಸೋಷಿಯಲ್ ನಗನಗ್ತಾ ಇದ್ರು, ಚೆನ್ನಾಗಿದ್ರು. ಯಾರು ಸೀರಿಯಸ್ ಆಗಾರ? ಯಾರಿಲ್ಲ, ಯಾರು ಸೀರಿಯಸ್ ಅವರೇ ಆಯ್ತಿದ್ರು. ಬಟ್ ಓಕೆ ಓಕೆ. ఫ్రెండ్లీ టైప్. సూపర్. అదే నాన్న చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. అంటే లైక్ మమ్మీ కొంచెం కోపం ఎక్కువ, అంతే. అంటే లైక్ ఏమైనా ఉంటే ఫస్ట్ కోపం పడతారు, కానీ నాన్న చాలా సైలెంట్. సో మమ్మీ కోపంలో ఏమైనా మాట్లాడితే కూడా నాన్న వింటారు. సో మమ్మీ కూల్ అయిన తర్వాత షీ యూస్ టు అండర్స్టాండ్ వాట్ ద సినారియో ఇస్, షీ యూస్ టు కమ్ బ్యాక్. ఓకే సరే, సారీ, ఏమో కోపంలో మాట్లాడినా చెప్పేస్తున్నా, సో ఇప్పుడు ఏంటి, సరేరా బయటకు వెళ్దాం, ఒక రౌండ్ కొట్టుకొని వద్దాం, ఇలా ఉండే. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, లైక్ అలా ఉండే వీళ్ళిద్దరు బాగుంటారు. సో ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకున్నాను. everything, every steps and everything was like best friend things. Okay. So அவங்க பவித்ரா மேடம் நிறைய சீரியல்ஸ் பண்ணிட்டு இருக்கு. எந்த சீரியல் உங்களுக்கு ரொம்ப பிடிக்கும்? 39 நல்லா பிடிக்கும். அப்புறம் ಕನ್ನಡದಲ್ಲಿ ರಾಜಾರಾಣಿ ಮಾಡ್ತಿದ್ರಲ್ವಾ, ರಾಧಾರಮಣ. ಜೋಕಾಲಿ ಈ ಜೋಕಾಲಿ ಸೀರಿಯಲ್ It was an old serial. It was the first serial which my mom played a main role. 39 ತಿಲೋತ್ತಮ ಸೂಪರ್. அப்ப உங்களுக்கு தெலுங்கு வராதே? ಇಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಬರ್ತಿತ್ತು. ಕನ್ನಡ ಇಟ್ಸ್ ಡಬ್ಬಿಂಗ್. ಜಿ ಕನ್ನಡಲ್ಲ வரும். 2 o'clock and 2:30 close. அப்போ இந்த ஊர்ல நிறைய ஃபேன்ஸ் இருக்கு அம்மாக்கு. ஏன்னா அந்த சீரியல் பெரிய ஹிட் ஆயிடுச்சு. టైమింగ్స్ ఇట్స్ లైక్ ఆఫ్టర్నూన్ 2 o'clock కి కన్నడలో వస్తుంది. సో 2 to 2:30 అండ్ మళ్ళీ నైట్ కూడా వస్తుంది 11 లాగా, లైక్ 11 PM లాగా. దాన్ని కూడా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు 2 o'clock కి కొంతమంది లైక్ ఆఫీస్ అయినా వర్క్ అయినా వెళ్తారు కదా, సో అలా అని వాళ్ళు మళ్ళీ 11 o'clock కి రీక్యాప్ అవుతుంది కన్నడది. సో దాన్ని చూడేవాళ్ళు, దాన్ని చూసి పడుకునే వాళ్ళు ఇక్కడ. సో అలా ఉంది. విలేజెస్ లో ఉన్న వైఫ్స్ కి హస్బెండ్ సపోర్ట్ ఎవరు ఇండస్ట్రీ అంటేనే. సో అంటే అదే చెప్తున్నాను కదా, మమ్మీ ఏమైనా చేస్తే కూడా నాన్న అయితే నువ్వు ఏమైనా చేయి, నీ వెనకాల నేను ఉంటా, నువ్వు ఏది కూడా టెన్షన్ పడకు, నువ్వు ఏమైనా చేస్తావా, ఎక్కడికైనా వెళ్తావా వెళ్ళు, నేనుంటా నీ వెనకాల అన్న వాళ్ళు నాన్న. సో అలా ఉండే. ஸோ என்ன சொல்லணும் பவித்ரா மேடம் பற்றி நீங்கள், அவங்க பற்றி? ನಾನು ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ, మంచి మనిషి, ఓపెన్ హార్ట్, ಒಳ್ಳೆ ಸ್ಮೈಲ್, నల్ల స్మైల్, బాగా నవ్వుతుంది. ಎಂಥವ್ರನ್ನೇ ಆಗಲಿ ನಗನಗ್ತಾ ಸ್ಮೈಲಿಂಗ್ ನಗನಗ್ತಾ ಮಾತಾಡ್ಸ್ಕೊಂಡು ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ಕೈ ಮುಕ್ಕೊಂಡು ಈ ದೊಡ್ಡವ್ರಿಗೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಕೊಂಡು ದೊಡ್ಡವ್ರದ್ದು ಕಾಲೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಕೊಂಡು ನಗ್ನಗ್ತಾ ಹೋಗ್ತಿದ್ರು. ఫ్యామిలీతో బాండింగ్ ఎలా ఉంటుంది మొత్తం ఫ్యామిలీ? ಎಲ್ಲರೂ ಅವರು ಜಸ್ಟ್ ಲೈಕ್ ಬಂದರೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಎಲ್ಲ ಅಕ್ಕಪಕ್ಕದ ಮನೆಯವರೆಲ್ಲ ಅವರೆಲ್ಲ ಕೂಗಿ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಅವರು ಸಣ್ಣ ಮಾಡ್ಕೊಂಡು. లవ్ మ్యారేజ్ మీది? ಇಲ್ಲ ಅರೇಂಜ್ ಮ್ಯಾರೇಜ್. అరేంజ్ మ్యారేజ్.
లవ్ మ్యారేజ్ అనుకున్నాను, ఎందుకంటే ఆయన అంత ఎమోషనల్ అవుతుంటే. అమ్మ ఏం చదువుకున్నారు అసలుకి? అమ్మ she didn't completed her studies. When she was almost like 17 years itself, she Oh, got married. It was a child marriage. చైల్డ్ మ్యారేజ్. It's like village scenario మీకు తెలుసు. సో 17 years లో ఉన్నప్పుడేనే అరేంజ్ మ్యారేజ్ చేసేసారు. అంటే లైక్ కాలేజ్ ఆపేసారు మమ్మీకి. ఆపేసి లైక్ నాన్నతో పెళ్లి చేశారు, లైక్ అరేంజ్ మ్యారేజ్ చేశారు. సో చేసిన తర్వాత ఇట్ వెంట్ ఆన్. సో అలా లైక్ వీళ్ళ లైఫ్ అక్కడ నుంచి స్టార్ట్. కుకింగ్ நல்லா பண்ணுவாரா பவித்ரம்மா? ஓகே. உங்களுக்கு என்ன பிடிக்கும்? சிக்கன். சிக்கன் நல்லா. சிக்கன் நல்லா பண்ணுவாரு. நல்லா. நீங்க அவங்களுக்காக குக்கிங் பண்ணிட்டு இருக்க? ನಾನು ಮಾಡಿದ್ರೆ ಚಿಕನ್. என்ன பிடிக்கும் உங்களுக்கு? ಚಿಕನ್ ಡ್ರೈ ಚಿಕನ್ ಅದು நல்லா பிடிக்கும். ఓకే, ఓన్లీ చికెన్. చికెన్ బిర్యానీ. ఇద్దరు నాన్ వెజ్ లవర్. ఓకే, అయినా సరే నాన్ వెజ్ చాలా నాన్ వెజ్ లవర్స్ ఇద్దరు. సో మొత్తం అమ్మ కూడా మొత్తం ఇండస్ట్రీకి రాకముందు అంతా కూడా ఇదే విలేజ్ లోనే అంటే ఉండటం. లైక్ నాన్న వాళ్ళు మమ్మీ ఊరు వచ్చి అనకేరే. అదే బట్ నా ఇక్కడే కదా అమ్మ ఉండేది, ఇదే ఊరు, అదే ఇంట్లో. అదే. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అయింది అమ్మ బెంగళూరుకి వచ్చేసి? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే కదా? లేదు, ఇండస్ట్రీకి రాకిన ముందేనే బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో కొంచెం పని ఏమో చేస్తుండే. సో తర్వాత మమ్మీ ఇండస్ట్రీకి స్టార్ట్ చేశారు. How she got into office in the industry? Her boss. No one is there. No, her boss was like Srinivas uncle anta, like ani oka Srinivas Murthy uncle ani okaru unnaru. Mummy boss vallu. Because of him, mummy ఈ ఇండస్ట్రీ లైక్ లైఫ్ ఏముందో అది స్టార్ట్ చేశారు. బికాస్ ఆఫ్ వాళ్ళతో షీ యూస్ టు డూ డాక్యుమెంటరీ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీలో 15 to 20 సీరియల్స్ చేశారు. తెలుగు ఇక్కడ నుంచి మళ్ళీ తెలుగుకి వెళ్ళారు. తెలుగులో 3 to 4 సీరియల్స్, ఒక మూవీ అదన్నీ చేశారు. ఓకే, సో లాస్ట్గా ಅಮ್ಮಕ್ಕೆ ಇದನ್ನ చెప్పాలనుకుంటే ಏನ್ చెప్తారు ನಾನು ಅಡಿಗೂ? ಮಮ್ಮಿಗೋಸ್ಕರ ಇವಾಗ ನೀನು ಏನಾದರೂ ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಏನು ಹೇಳ್ತೀರಾ? ಮುಂದಿನ ಜನ್ಮ ಅಂತ ಇದ್ರೆ ಅವರೇ ಬರಲಿ. ఓ సూపర్. ఇంకొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ నా భార్యగా పుట్టాలని కోరుకుంటున్నారు. నిజంగా ఎంత గొప్ప భర్త అర్థమవుతుంది అంకుల్. చాలా లవ్ అనుకుంటా. నిజంగా మగవాళ్ళు ఏడవటం చాలా తక్కువగా చూస్తాం. అర్థమైపోతుంది ఆయనకి ఎంత బాండింగ్ ఉందామంటే. చాలామంది అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ ఒకసారి మీ ఫ్యామిలీని చూడాలని, ఎస్పెషల్లీ నాన్నని చూడాలని. సో దానికోసం ఇంత దూరం వచ్చాను నేను. తప్పకుండా వాళ్ళ అబ్బాయి కూడా తర్వాత ఇండస్ట్రీకి వద్దామని చూస్తున్నాడు, తెలుగు ఇండస్ట్రీకే, ప్రజ్వల్. అండ్ తను కూడా యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సో తనకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఎలా అయితే పవిత్ర జయరాం గారికి త్రినేనిలో తిలోత్తమ క్యారెక్టర్కి ఎంత సపోర్ట్ చేసి ఇంత ప్రేమనిచ్చారో, అదే ప్రేమని ఇలా కుటుంబానికి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరూ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా స్ట్రాంగ్గా ఉండు. సో నువ్వు నాన్నకి ఇప్పుడు అమ్మ ప్లేస్లో ఉండాలి అంకుల్. స్ట్రాంగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.